పైరసీపై గతంలోనే ఐబొమ్మ రవిని విచారించిరట. ఐబొమ్మ బప్పం డొమైన్ల నోడల్ అధికారిగా పోలీసులతో మాట్లాడిన నిందితుడట. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి కేసు దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయట. 2 నెలలకొక దేశం తిరిగినా తప్పనిసరిగా కూకట్పల్లిలోని ఇంటికి చేరేవాడట. తన గుట్టు బయటపడుతుందనే భయం, మనుషులపై నమ్మకం సన్నగిల్లడం కారణంగా పని వాళ్ళను కూడా ఏర్పాటు చేసుకోలేదట. అతడి వద్ద లభించిన సెల్ ఫోన్లో కేవలం ఫుడ్ డెలివరీ బాయ్స్ నెంబర్లు మాత్రమే ఉన్నాయట. ఇది పోలీసులను ఆశ్చర్యపరిచిందట. ఒక్కడి కోసం వంట చేసుకోవడం కష్టంగా భావించి బయట నుంచి ఆహార పదార్థాలు తెప్పించుకుంటానంటూ అతడు పోలీసులకు చెప్పిండట. పైరసీ పైన ఫిర్యాదుతో హైదరాబాద్ పోలీసులు గతంలో సర్వర్లు, డొమైన్ నిర్వాహకుల గురించి సమాచారం సేకరించారు. విచారణ క్రమంలో స్విట్జర్లాండ్, అమెరికా, నెదర్లాండ్స్లోని సర్వర్ల ద్వారా పైరసీ సాగుతున్నట్టుగా నిర్ధారించారు. ఆయా కంపెనీల ప్రతినిధులతో వీడియో కాల్ ద్వారా వివరాలు సేకరించారు. ఐబొమ్మ బప్పం డొమైన్ నోడల్ అధికారిగా ఉన్న ఇమంది రవి నుంచి పోలీసులు సమాచారం రాబట్టారు. అప్పటికి అతడే తాము వెతుకుతున్న పైరసీ సూత్రధారి అని గ్రహించలేకపోయారు. నిందితుడు ఈఆర్ ఇన్ఫోటెక్ పేరుతో అమీర్పేట్లో ఐటీ కంపెనీ నడిపిండు. ఆ సమయంలో ఇచ్చిన ఫోన్ నెంబర్ను ఐబొమ్మ బప్పం డొమైన్లకు ఉపయోగించాడు. సిమ్ కార్డ్ కొనుగోలుకు వాడిన చిరునామాను సేకరించి దాని ఆధారంతో అతడు కూకట్పల్లిలో ఉంటున్నట్టుగా తెలుసుకున్నారు. మధ్యలో కొద్ది రోజులు పోలీసుల నుంచి ఫోన్ కాల్ రావడంతో దర్యాప్తు నిలిపేసి ఉండొచ్చనే ధీమాతో ఈ నెల 14వ తేదీన ఫ్రాన్స్ నుంచి కూకట్పల్లికి వచ్చిండు. నిందితుడి ఫోన్ కాల్స్ ఆధారంగా టవర్ లొకేషన్స్ను అంచనా వేస్తూ నగరం చేరినట్టుగా గుర్తించి అరెస్ట్ చేశారు. అమీర్పేట్లోని కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకునేటప్పుడు ఒక యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. ఏడాది పాటు సంతోషంగా ఉన్న దంపతుల మధ్య ఆర్థిక ఇబ్బందులు చిచ్చుపెట్టినాయి. కుమార్తెను భార్య తీసుకెళ్లడంతో అతడు ఒంటరిగా మిగిలాడు. తర్వాత కుమార్తెను చూడాలని ఉన్న అవకాశం లేకుండా పోయిందని పోలీసులకు చెప్పిండట. ఇప్పుడు 5 రోజుల కస్టడీకి తీసుకున్నారట. నిన్న ఆయన సుంకర నరేష్ అడ్వకేట్ చెప్తున్నారు, అసలు ఆయన ఇండియన్ సిటిజన్షిప్ని వదులుకొని కరేబియన్ సిటిజన్షిప్ని తీసుకున్నారట. అంటే ఇప్పుడు ఫారినర్ అనమాట ఇప్పుడు ఆయన. మరి ఆ దేశస్తుని మనం విచారించినట్టుగానే ఈ విచారణ ఉంటుంది. ఇది ఎంతవరకు ముందుకు పోద్ది అన్న దాని విషయంలో పెద్ద క్వశ్చన్ మార్కే. అంటే ఏం శిక్షణ అమలు చేయగలుగుతారు ఇంతకంటే ఎక్కువగా అనే దాంట్లో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. 5 రోజుల కస్టడీకి తీసుకున్నారు పోలీసులు.